ఇంటర్ కోర్స్ అప్పుడు పెయిన్ ని డిస్పరోనియా అంటారు. ఇది పురుషుల్లో మహిళల్లో ఇద్దరిలో అవ్వచ్చు. మహిళల్లో బేసిక్ గా హార్మోనల్ చేంజెస్ వల్ల అవ్వచ్చు. అంటే ప్రొజెస్ట్రాన్ ఎక్కువ ఉన్నప్పుడు డ్రైనెస్ వల్ల ఇంటర్ కోర్స్ పెయిన్ఫుల్ ఉండొచ్చు, వజైనాలో డిశ్చార్జ్ రాకపోవడం వల్ల. అదే ఓవ్యులేషన్ కి ముందు లేదా ఓవ్యులేషన్ అవుతున్నప్పుడు ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఎక్కువ ఉన్నప్పుడు డిశ్చార్జ్ అనేది చాలా వాటరీగా ఉంటుంది. సో లూబ్రికేషన్ బాగుంటుంది. సో హార్మోనల్ చేంజెస్ వల్ల ఉండొచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు కూడా డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది. మెనోపాజ్ అప్పుడు డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఈ డ్రైనెస్ వల్ల లూబ్రికేషన్ తక్కువ అవడం వల్ల పెయిన్ ఉండొచ్చు. నెక్స్ట్ పెల్విక్ కండిషన్స్, ఎండోమెట్రియోసిస్ ఉంటే లేదా ఫైబ్రాయిడ్స్ ఉంటే కూడా ఇంటర్ కోర్స్ పెయిన్ఫుల్ ఉండొచ్చు ఆడవులలో. సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ ఉన్నాయి అనుకోండి, ఆల్రెడీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా కావచ్చు. పురుషుల్లో కూడా ఈ ప్రాబ్లం ఉండొచ్చు. ఇది సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ వల్ల, యూటీఐస్ వల్ల కూడా ఈ నొప్పి అనేది ఉండొచ్చు. కాకపోతే నొప్పి ఉంటే వెంటనే యూరాలజిస్టో గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే మంచిది.